డియర్ సిటిజన్స్, నమస్తే. జిహెచ్ఎంసి ఎలక్షన్లో ప్రజలకు, హైదరాబాదు నగర ప్రజలకు ఏమి చేస్తామో చెప్పకుండా వివిధ రకాల డిస్ప్యూటెడ్ కామెంట్స్ చేసుకుంటూ వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వినే ప్రజలు కూడా ఆహా ఓహో అంటూ చప్పట్లు ఎలా కొడతారో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఒకరు అంటారు ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పోయినట్లే అంటారు. ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి ఎట్లా పోతుందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పోతుందా? మన బీహార్లో ఎలక్షన్లు జరిగినాయి అంటే అక్కడ ట్యాంపరింగ్ చేశారా? వీళ్ళే అంటున్నారు. అధికారంలో ఉన్నవారే పెద్ద అధికారంలో ఢిల్లీ లెవెల్లో ఒక పార్టీకి ఓటేస్తే ఇంకో పార్టీకి పోతుందంట. అంటే మరి బీహార్లో ఒక పార్టీకి ఓటేస్తే ఒక పార్టీకి ఏమైనా ఓట్లు పోయినాయా ఏంటినని నాకైతే డౌట్ వస్తూ ఉంది. మన దగ్గర అన్ని పార్టీలు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. అన్ని పార్టీలను ఎలక్షన్ కమిషనే రిజిస్టర్ చేసుకున్నది. సో అందరూ పోటీ చేస్తారు. ఎవరైనా పోటీ చేయొచ్చు కదండి. రేపొద్దున నువ్వు పోటీ చేయొచ్చు, నేను పోటీ చేయొచ్చు, ఎవరైనా పోటీ చేయొచ్చు. ఏ పార్టీ తరపునైనా పోటీ చేయొచ్చు. మీకు ఇంకో విషయం చెప్తా. చాలా కాలం కిందట కె ప్రకాష్ రావు చింతల్ బస్తీ నుంచి ఎంఐఎం టికెట్ మీద పోటీ చేసి కార్పొరేటర్గా గెలిచి మేయర్ అయ్యిండు. ఎంఐఎం పార్టీ తరపున. ఇప్పుడు అంటారు కొంతమంది, ఎంఐఎంకి అది టీఆర్ఎస్కి ఓటేస్తే ఎంఐఎంకి పోతుందంట. ఏమైనా ట్యాంపరింగ్ చేసిండ్రా మీరు? మరి ఎంఐఎంకి ఓటేస్తే ఎక్కడ పోతుంది? బీజేపీకి ఓటేస్తే ఎక్కడ పోతుంది? కాంగ్రెస్కి ఓటేస్తే ఎక్కడ పోతుంది? అంటే ఎట్లా రవి? మీరు పెద్ద పదవుల్లో ఉంటారు, ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉంటారు. ఎట్లా మాట్లాడతారంటే చీప్గా, కళ్ళు కాంపౌండుల దగ్గర ఉపుసుకుపోగా తాగి ఏదేదో వాగుతారు చూడు, అట్లా ఎట్లా మాట్లాడతారండి? లేకపోతే ఏమన్నా ట్యాంపరింగ్ చేసిండ్రా మీరు? ఒకరికి ఓటేస్తే ఇంకొకరికి పోయేటట్టు ఇంకొంతమంది ఉంటారు వాళ్ళలోనే. అదేదో పాకిస్తాన్ పట్టుకొస్తారు మధ్యలో. అరే ఇక్కడ ఎలక్షన్లు అయితే పాకిస్తాన్ ఏందో నాకు అర్థం కాదు. ఇంకా నయం పోయి చైనా, ఇటలీ, జపాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా అట్లా పట్టుకురావట్లేదు ఈ మనుషులు. అర్థమే కాదు. మన బోర్డర్స్ లోపల ఉన్న వాళ్ళంతా భారతీయులే. చిన్నప్పటి నుంచి భారతదేశం నా మాతృభూమి అని ప్రతిజ్ఞలు చేసుకున్నాము. భారతీయులందరూ నా సహోదరులని. ఎట్లానండి? ఒక పార్టీకి, అన్ని పార్టీలకి ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుని అన్ని పార్టీలకి పోటీ చేసే హక్కు ఉంది. ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉందండి బాబు. మీరు నేను అందరం కూడా పోటీ చేయొచ్చు. అదే కదా డెమోక్రసీ. అదే డెమోక్రసీ మహిమ. అంతేగాని మాకే ఓటేయాలి, వాళ్ళకే నీకెందుకు ఓటేయాలో నువ్వు చెప్పుకో, నాకెందుకు ఓటేయాలో ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. అంతేగాని వాడికి ఓటేస్తే వీడికి అయితే ఏమవుతుంది? అందరూ అట్లా అన్నమాట. అసలుకి మన దగ్గర ప్రజలకి ఏం చేస్తారో అది ఇడిచిపెట్టి ఆ చుట్టూ తిరుగుతారు. నీ ముక్కు ఎక్కడ ఉందంటే ఇట్లా తల వెనకకెళ్ళి చూపెడతారు చూడండి. అట్లా నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పుకోండి, పోటీ చేయండి, గెలవండి. గెలిచిన తర్వాత ఏం చెప్తారో అది చేయండి. ఇన్ని ఉద్యోగాలు, అన్ని లక్షల ఖాతాల్లోకి ప్రతి ఒక్కరు చేసేది పావుసేరు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలారా దయచేసి ఇట్లాంటివి కాకుండా, వాళ్ళు ఏదో చెప్తారు కథలు, కాకమ్మ కథలు. కులం, మతం, ప్రాంతం వీటన్నిటికీ అతీతంగా ఆలోచించి ఓటేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఓటుని పవిత్రంగా చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటుని అమ్ముకోకండి. డబ్బులు తీసుకొని ఓటు వేయకండి. అప్పుడే మన దేశానికి కానీ మనకు కానీ మంచి జరుగుతుంది. జై హో డెమోక్రసీ, జై హో.